హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు నేను మరో వెజ్ రెసిపీతో వచ్చానండి. ఈరోజు నేను చేస్తుంది గ్రీన్ బఠానీ కట్టు అండి, దీన్ని అంటారు. ఇది నేను చేస్తుంది విత్ డ్రమ్ స్టిక్స్. మీకు ఇష్టం ఉంటే వేసుకోవచ్చు, లేకపోతే లేదు. గ్రీన్ బఠానీ 250 గ్రామ్స్ తీసుకున్నానండి. ములక్కాడ ఒక 2 తీసుకున్నాను. ఈ రెండింటిని ఉప్పు వేసి ఉడకబెట్టుకున్నాను. బఠానీలు రాత్రి నానబెట్టి తెల్లవారు లెగ్గాన కుక్కర్లో 3 to 4 విజిల్స్ తీసుకున్నాను. ములక్కాడ కూడా ఉడికించుకున్నాను ఉప్పు వేసి. మసాలా పేస్ట్ కోసం 3 మీడియం సైజు ఉల్లిపాయలు పెద్ద ముక్కలుగా కట్ చేసుకొని, జీలకర్ర 1/2 టేబుల్ స్పూన్, ఎండుమిర్చి నా కారం తగ్గట్టు 7 నుంచి 8 ఎండుమిర్చి తీసుకున్నాను. ఈ మూడింటిని కలిపి మెత్తగా పేస్ట్ లాగా చేసుకోవాలి. తాలింపుకి ఆవాలు 1/2 టేబుల్ స్పూన్, జీలకర్ర 1/2 టేబుల్ స్పూన్, ఇంగువ చిటికెడు, ఎండుమిరపకాయలు 2, కరివేపాకు 1 రెమ్మ. ఇవి బేబీ ఆనియన్స్ అండి. ఇవి వేస్తే టేస్ట్ చాలా బాగుంటుంది. సరిపడేంత నూనె, సరిపడేంత ఉప్పు, సరిపడేంత నూనె. చూడండి, ఈ విధంగా మెత్తగా గ్రైండ్ చేసి పక్కన పెట్టేసుకున్నాను. ఇప్పుడు ఒక వెసల్ తీసుకుందాం. ఈ వెసల్లో ఆయిల్ వేసుకొని, ఇది వేడెక్కాక తాలింపు గింజలు వేసుకుందాం. ఆయిల్ వేడెక్కిందండి. ఇప్పుడు దీంట్లో తాలింపు గింజలు, కరివేపాకు అన్నీ వేసుకున్న తర్వాత అవి వేగాక ఇప్పుడు మనం ముందుగా ఒలిచిపెట్టుకున్న బేబీ ఆనియన్స్ కూడా వేసుకొని లైట్ గోల్డెన్ కలర్ వచ్చేదాకా వేయించుకుందాం. ఇవి వేగుతూ ఉన్నాయండి. నేను ఇంకో ఇంగ్రీడియంట్ చెప్పడం మర్చిపోయాను. దీనికి రైస్ ఫ్లోర్ కావాలండి. ఒక 2 to 3 టేబుల్ స్పూన్స్ రైస్ ఫ్లోర్. లాస్ట్లో అంతా ఉడికాక 5 మినిట్స్లో ఆపేస్తున్నాము అని అనుకుంటే అది వాటర్లో వరిపిండిని కలిపి చిక్కగా, మరీ చిక్కగా కాదు, కొద్దిగా గ్రేవీలాగా కలిపి లాస్ట్లో దాంట్లో వేసేస్తే కొద్దిగా థిక్ కన్సిస్టెన్సీ వస్తుందండి. ఇవి వేగిపోయాయి. ఇప్పుడు దీంట్లో గ్రీన్ బఠానీ, మనం ములక్కాడ బాయిల్ చేసి పెట్టుకున్నాం కదా, అది వేసుకొని కొంచెం పసుపు వేసుకుందాం. ఒక 5 to 10 మినిట్స్ ఇలా వేయించుకోవాలి. ఇలా 5 to 10 మినిట్స్ వేయించుకున్న తర్వాత ఇప్పుడు మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలా పేస్ట్ని దీంట్లో వేసేసి ఇది పచ్చివాసన పోయేదాకా మీడియం ఫ్లేమ్లో వేయించుకోవాలి. ఇలా ఒక 10 to 15 మినిట్స్ పచ్చివాసన పోయేదాకా వేయించుకున్నాను. ఇప్పుడు దీంట్లో నేను 2 to 3 గ్లాసెస్ వాటర్ యాడ్ చేసుకొని ఉప్పు వేసుకుంటున్నాను. ఆల్రెడీ ఉప్పు వేసి ఉడికించుకున్నాను కదండి బఠానీల్లో, డ్రమ్ స్టిక్స్లో. సో జాగ్రత్తగా చూసుకొని ఉప్పు వేసుకోండి. అది బాయిలింగ్ స్టార్ట్ అయ్యాక అప్పుడు మనం ఈ వరిపిండి దారిని వేయాలి. వాటర్ యాడ్ చేసుకున్నాను, సాల్ట్ కూడా యాడ్ చేసుకున్నాను. ఇది బాయిలింగ్ అవ్వాలి. ఇది మరుగుతున్నప్పుడు మనం వరిపిండి దారిలాగా వేసుకోవాలి. అప్పుడు చిక్కదనం అవుతుంది ఇది. ఈ కర్రీతో మేమైతే ఊరబెట్టిన ఉసిరికాయలు నంచుకొని తింటామండి. చాలా బాగుంటుంది. లేదంటే లెమన్ కూడా వేసుకొని తినచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది. వేడి అన్నంలో వేసుకున్న ఈ కర్రీ మనం పూరితో కానీ చపాతీ కూడా తీసుకోవచ్చు. ఇది బాయిల్ అవ్వడం స్టార్ట్ అయ్యిందండి. ఇప్పుడు మనం వరిపిండి దారి పెట్టుకోవాలని చెప్పాను కదండి. నేను ఈ స్పూన్తో 2 స్పూన్లు తీసుకున్నాను. దీంట్లో వాటర్ యాడ్ చేసుకొని దీంట్లో వేస్తే ఇది చిక్కబడిపోతుందండి. చూడండి, ఈ విధంగా వాటర్ యాడ్ చేసుకున్నాను. మరీ పలచగా కాదండి, మరీ చిక్కగా కాదు. ఇలా కలుపుకోవాలి. ఇలా కలుపుకొని ఇప్పుడు బాయిల్ అవుతున్న దీంట్లో వేసేస్తే ఇది చిక్కబడిపోతుంది. ఇది వేసాక ఒక 5 to 10 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని ఉడకనివ్వాలి. చూడండి, వేసిన 2 మినిట్స్కే ఇలా చిక్కబడిపోయింది. ఒక 5 to 10 మినిట్స్ దీన్ని ఇలా ఉడకనిచ్చి వేడి అన్నంతో సర్వ్ చేసుకొని తింటే చాలా బాగుంటుందండి. దీంట్లో లెమన్ జ్యూస్ కానీ ఊరబెట్టిన ఉసిరికాయ కానీ తింటే చాలా బాగుంటుంది. ఇది రెడీ అయిపోయిందండి. అంతేనండి, గ్రీన్ బఠానీ కట్టు రెడీ. మీకు నచ్చినట్లయితే లైక్, share and subscribe it. Bye.